'త్రీ బీహెచ్‌కే' మూవీ చూసాక నిజంగా అబ్బాయిలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అమ్మాయిలదేముందిలేండి మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతారు హ్యాపీగా. అదే అబ్బాయిలైతే వాళ్ళ పేరెంట్స్ కోసం ఎన్ని సాక్రిఫైస్ చేయాలో కదా! అండ్ అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ కోసం ఎన్నెన్నో సాక్రిఫైస్ చేస్తుంటారు. నేను నాకన్నా ఎక్కువ ఎవరినైనా నమ్ముతానంటే అది నిజంగా ఈ మూవీ చూసినప్పుడు నాకదే ఫీలింగొచ్చింది. సిద్ధార్థ్ మెయిన్ లీడ్‌గా నటించిన 'త్రీ బీహెచ్‌కే' మూవీ రివ్యూ టైటిల్‌ని బట్టే మనకు కాన్సెప్ట్ అర్థమైంది కదా! ఒక ఫ్యామిలీ అమ్మ, నాన్న, కొడుకు, కూతురు. సొంతిల్లు ఉంటే సొసైటీలో రెస్పెక్ట్ వస్తుంది అనుకునే ఫాదరు. సరిగ్గా చదువు రాని కొడుకు. అన్నిటికి ఓకే అని ప్రతీదీ సాక్రిఫైస్ చేసే కూతురు. ఇలా అందరూ కలిసి సొంతిల్లు కలని ఎలా నెరవేర్చుకున్నారనేది స్టోరీ లైన్ అన్నమాట. లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. ఎన్ని సార్లు ఫెయిల్ అయినా కూడా ముందుకు వెళ్ళడమే లైఫ్. ఎమోషనల్ జర్నీ అని చెప్పవచ్చు ఈ సినిమా. అందులోనూ సిద్ధార్థ్ క్యారెక్టర్ అయితే బాగా టచ్ అయితది. సొంతిల్లు అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక పెద్ద డ్రీమ్ ఇన్ లైఫ్. స్కూల్ నుంచి కాలేజ్ వరకు ఎడ్యుకేషన్‌గా చూపిస్తూ, ఆ తర్వాత ఆ పర్సన్ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఈఎంఐలు ఇంకా ఎన్నెన్నో ఉంటాయి ఈ సినిమాలో. ఫైనల్‌గా సొంతిల్లు అయిందా లేదా అనేది ఉంటది ఈ సినిమాలో. సినిమా అంతా 3 బీహెచ్‌కే ఇల్లు కొనడంతో సరిపోతుంది అనుకున్నా. కానీ ఇల్లు కొనే ప్రాసెస్‌లో క్యారెక్టర్స్ యొక్క లైఫ్‌ని చాలా బాగా చూపించారు. ఇల్లు కంటే ఇంపార్టెంట్ అయింది ఒకటుంటది. అదే లైఫ్. ఇల్లు ఎప్పుడైనా కొనొచ్చు. కానీ కొన్ని మిస్ అయితే లైఫ్‌లో మళ్ళీ రావు. అవి శాశ్వతంగా మిస్ అవ్వాల్సిందే. ఫ్యామిలీ, నచ్చిన జాబు, ఇష్టమైన భార్య ఇలా మీనింగ్‌ఫుల్ సెంటెన్స్ విత్ డైలాగ్స్‌తో క్యారెక్టర్స్‌ని కనెక్ట్ చేస్తూ భలే తీసుకెళ్లారు సినిమాని. సమాజాన్ని చూస్తూ సమాజం చెప్పిన మాటల్ని నమ్మి డిస్టర్బ్ అయిన తండ్రి, అది కొడుకు మీద పడక లైఫ్ ఏమవుతుందో అన్న భయం, తెల్లవారితే ఏమవుతుందో అనే భయం, అందరికీ వాళ్ళకిష్టమైనవి ఇవ్వగలనో లేదో అన్న భయం, భారంగా మారుతున్నానేమో అని కోపం మీద వచ్చే భయం, చివరికి మనశ్శాంతికి దారి. ఇలా ఎన్నో ఉంటాయన్నమాట ఇందులో. లిటరల్లీ 'ప్రభు' లైఫ్ స్టోరీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఈ సినిమాలో మెయిన్ హైలైట్స్. ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. ఈ సినిమా 3 బీహెచ్‌కే అని ఉన్న మాక్సిమం రన్ టైమ్ 'ప్రభు' క్యారెక్టర్ చుట్టూ రన్ అవుతుంటది. నా ఒపీనియన్ అయితే టూ మచ్‌గా చేసిన క్లైమాక్స్ 3 బీహెచ్‌కే ఒక అడ్వర్టైజ్‌మెంట్ తప్ప రెస్ట్ అంతా చాలా బాగా నచ్చింది. సాటిస్ఫాక్షన్ ఇచ్చిందనమాట సినిమా. క్లైమాక్సే కొంచెం ఓవర్ యాక్షన్ అయింది. పర్ఫార్మెన్స్ వైస్ అందరూ చేశారు. మ్యూజిక్ కూడా దానికి తగ్గట్టుగా ఉంది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఫుల్ సాటిస్ఫైడ్. తప్పకుండా మీరు కూడా చూడండి. ఇంకా ఇందులో మెయిన్‌గా శరత్ కుమార్ గారు సిద్ధార్థ్ ఫాదర్ క్యారెక్టర్స్‌లో అయితే ఎంత చేశాడో! ఫాదర్ అండ్ సన్ బాండింగ్‌లో వచ్చే సీన్స్ అయితే చాలా అంటే చాలా బావుంటాయి. ఒక ఇల్లు కోసం అందరూ ఎలా అనుకుంటారు? ఏంటి? ఎలా కలలు కంటారు? అసలు దాని కోసం ఏం చేస్తే బాగుండు? అనేది ఈ సినిమాలో చూపిస్తారనమాట. సో, తప్పకుండా చూడండి. వీకెండు చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తది ఈ మూవీ. ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. మీరు గనక ఈ సినిమా చూసి ఉన్నట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. థాంక్ యూ. జై హింద్. బాబాయ్.